కూడా అంతే మోహన్ రెడ్డి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే చెప్పినారు. మీకు తెలిసినో లేదో ఒకసారి కావాలంటే తిరిగేసుకోండి. నేను మద్యాన్ని రేట్లు పెంచుతాను, దాని పేదవాడు వచ్చి ప్రతిరోజు తాగడానికి ఇబ్బంది పడి వాళ్ళు మద్యం మానుకోవడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి రేట్లు పెంచుతానని చెప్పడం జరిగింది. విడతల వారీగా మద్యం నిషేధం చేస్తాను అని చెప్పడం జరిగింది. ఎన్నికలకు నిషేధిస్తానని చెప్పడం కూడా జరిగింది. కానీ ఎన్నికలకు నిషేధించలేకపోయినా అదైతే వాస్తవమే. కానీ రేట్లు పెంచింది వాస్తవం. 3636 ఉన్న షాపుల్లో డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి సార్? చేసింది వాస్తవం. అన్ని వాస్తవాలు ఓకే, ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? చెప్పేది వినయ్య స్వామి, ఎనుకొండ మధ్యలో మాట్లాడితే ఎట్లా? ఎస్ చెప్పండి. మీరు అన్ని చక్కగా ఒప్పుకున్నారు, ఆ విషయంలో నేను ఇంటరప్ట్ చేయలేదు. డబ్బులన్నీ మేము కాదు, ఇళ్ళ మంత్రి కార్యకర్తలకు లీడర్లకు టెండర్లు వేసి ఒక్కొక్క నియోజకవర్గంలో 10-12 షాపులు ఒకరే తెచ్చుకొని దాంట్లో నకిలీ మద్యం వేసి అమ్ముకొని కోట్లు సంపాదించుకోవడానికి మా లీడర్లు కాదబ్బా. అక్కడ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు పెట్టి అధికారుల ద్వారా డబ్బులు వసూలు చేసి అది గవర్నమెంట్ కి డిపాజిట్ చేసినటువంటి సందర్భం మేమున్నప్పుడు చేసినాం తప్ప ఒక్క పైసా ఒక్క నాయకుని కానీ కార్యకర్త కానీ పోలే. దాని మీద వీళ్ళు అక్రమాలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా 150,000 బెల్ట్ షాపులు పెట్టి గ్రామ స్థాయి నుండి పట్టణం వరకు మొత్తం దోపిడీ చేసే కార్యక్రమంలో అది ప్రభుత్వానికి పోకుండా ఉండాలనే ఆలోచనలో వీళ్ళకి సంబంధించినటువంటి బెల్ట్ షాపులతో పాటు వీళ్ళకి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి నకిలీ మద్యాన్ని తయారు చేసి దాన్ని షాపులకు ప్రైవేట్ వీళ్ళు కోట్లు సంపాదించుకున్నారు తప్ప గవర్నమెంట్ కి ఎర్ర నయ్య పైసా పోనీకుండా చేయాలనే ఆలోచనలో భాగంగా వాళ్ళు చేసిన అక్రమాల్లో పక్కన పెట్టి మీరు చేసిన డబ్బులు ఎక్కడ పోయినాయంటే అండి, మేము చేసిన డబ్బులు మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎవరికి పోలే. అవి పోయిండేది గవర్నమెంట్ కు, అమ్మింది గవర్నమెంట్, తీసుకొచ్చింది గవర్నమెంట్ నుండి. కాబట్టి మేము ఎక్కడా దాంట్లో అవినీతి చేయడం లేదు. కాబట్టి వీళ్ళు అవినీతి చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ అవినీతి చేయడానికి ఏ దాని మీద టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ నే ముందు రైజ్ చేసి పెడితే మా మీద దాన్ని నిందలేసి దొబ్బితే వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా కనపడవనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి అక్రమ కేసులు తప్ప ఇక్కడ మధ్యంలో మాకు ఎలాంటి సంబంధాలు లేవన్న విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని ఉద్దేశంగా వీళ్ళు తప్పులు చేయాలని ఫిక్స్ అయినారు. కాబట్టి ఆ ఫిక్స్ అయిన దాన్ని ఏ విధంగా మా మీద రుద్దితే ఆ తర్వాత వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోరు. దొంగ 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 అని అనిస్తే అక్కడ చూస్తారు తప్ప దొంగ ఏడున్నాడని ఎవరు చూడరనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి ఈ మహత్తరమైన కార్యక్రమం సార్. వీళ్ళు గ్రామ స్థాయి నుండి ప్రతి గ్రామంలో ప్రతి సందులోనూ షాపులు పెట్టే కార్యక్రమాన్ని చేసి వృద్ధుల నుండి పిల్లల నుండి ముసలి మొత్తం అందరికీ ఐక్యమెత్తిచ్చి పెడుతున్నారు. వీళ్ళ గురించి మాట్లాడకుండా వీళ్ళ దోపిడీ గురించి మాట్లాడకుండా మా గురించి మధ్యలో మేము అక్రమాలు చేస్తామంటే ఎట్లా? ఆ పంచాయతీలన్నీ వీళ్ళ తప్పు ఉంది తప్ప మా తప్పు ఎక్కడా లేదు. ఇంకోటి మా సోదరుడు అంటున్నాడు రాంగ్ పార్టీలో రైట్ పర్సన్ అంట. మా పార్టీ రాంగ్ పార్టీ, మీ పార్టీ రైట్ పార్టీ. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి రైట్ పార్టీ నాయకునికి ఆ నాయకుడు రైట్ గా ఎట్లొచ్చినాడు, ఎక్కడ ఏ రాజకీయాల్లో స్టార్ట్ అయినాడు, ఏ రాజకీయాల నుండి ఏ నాయకుని దగ్గరికి చేరుకున్నారు, ఏ నాయకుని దగ్గర చేరుకుని ఆ నాయకుడు ఏమైనాడు, ఆ నాయకుని పార్టీ బయటకు వచ్చి ఆ నాయకుడు నా పార్టీ లేదు, నా సింబల్ లేదు, నాకు వచ్చినటువంటి ఫండ్స్ లేవు, నా పార్టీ ఆఫీసులు లేదు, నా జెండాలు లేకుండా పీకేసినారు అని ఏమని బాధపడినాడు. ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోనని చెప్పారు, పొత్తు పెట్టుకున్నారు. ఆ పొత్తు పెట్టుకున్న తర్వాత మధ్యలో మళ్ళీ బయటకు ఎట్లొచ్చినారు. ఆ బయటకు వచ్చిన తర్వాత ఆ లీడర్లను ఏ విధంగా తిట్టారు, ఆ లీడర్లతో ఏ విధంగా కలిసి పనిచేసినారు. ఈ విధంగా వచ్చినటువంటి వ్యక్తులు రైట్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన తర్వాత చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి సుడిగాలి పర్యటన ఏ విధంగా ఉందో మీరు కూడా మీ వాగ్దాటి అదే విధంగా ఉంది. దయచేసి ఒకటి మాట్లాడండి. మీరు 10 నిమిషాల పైన మాట్లాడారు, నేనేం డిస్టర్బ్ చేయలేదు. ఒకటి నాకు ఒకటి చెప్పండి, ఏదైతే మీరు మీకు తెలవట్లేదు సార్, మీకు తెలవట్లేదు 2 నిమిషాలు కాదు 2-3 నిమిషాలు మాట్లాడితే స్పీడ్ మాట్లాడుతున్నా కాబట్టి మీరు ఎక్కువ మాట్లాడినారు అనుకుంటారు సార్. జనాలు చూస్తున్నారు కదా సార్. గారు మీకు టైం తెలవట్లా మీరు మాట్లాడిన విధానంలో. మీ అందరూ సమానమే. ఈ డిబేట్ అయిపోయినాక పంపించండి ఎవరెవరి ఇక్కడ నుంచి మనం డిబేట్ లో టైమర్ పెట్టుకుందాం. ఇక్కడ నుంచి డిబేట్ లో టైమర్ పెట్టుకుందాం. నాకు టైం ఎక్కువ ఏమని ఎవరిని అడుగున్నా, ఏ డిబేట్ కు పోయినా మీరు సింహం సింగిల్ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. వాళ్ళు ఇద్దరు మాట్లాడారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, అంతే. మీకేం తక్కువ ఇవ్వలేదు. అయితే నేను ఏది మాట్లాడు ఇప్పుడు వీళ్ళు ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇన్ని సంవత్సరాల అధికారం పాలించినటువంటి వ్యక్తులు, రాష్ట్రంలో ఇలా బ్రాండ్ అనేది లేకుండా చేసుకున్నటువంటి వ్యక్తులు, వీళ్ళు
20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి మీరు నా వ్యక్తులు, క్వశ్చన్కి చెప్పలేదు. 15,000 వంశీ గారి అన్నారు, వంశీ గారు అడిగిన అన్ని చెప్పారు. నా క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పలేదు. సాక్షాత్తు షర్మిల గారే అన్నా ఏందన్నా మన డాడీ యొక్క కోరిక కూడా నువ్వు తీర్చలేకపోయావు ముఖ్యమంత్రి గాని. షర్మిల గారు అడిగారు సొంత చెల్లెలు, దానికి ఎందుకు పోలవరాన్ని కంప్లీట్ చేయలేకపోయారు? షర్మిల గారు అడిగారు. క్వశ్చన్ నా దృష్టిలో ఉందబ్బా, నేను మర్చిపోయినా అనుకో, చెప్పడానికి రెడీగా ఉన్నా, చెప్పలేదు అనుకోవద్దు. మళ్ళా ఇవన్నీ వీళ్ళకి ఆన్సర్లు చెప్పకుండా దాటకపోతే ఎట్లవుతుంది? చెప్పండి. ఈ ఆన్సర్లు చెప్పాలి కదా ఇద్దరు. సరే మా తల్లి కృష్ణవేరమ్మ మాట్లాడింది, సోదరుడు బ్రహ్మాండంగా ఓ పని చేయండి, నెక్స్ట్ టైం మీరు ఒక 2 పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఇంకో 2 అధికార ప్రతినిధులు యాడ్ చేద్దాం. మోహన్ రెడ్డి గారు మీరు బాధపడుతున్నారు, వాళ్ళు పొత్తులు వెళ్ళారు కాబట్టి 2 మాట్లాడారు కాబట్టి మీరు బాధపడుతున్నారు. నెక్స్ట్ టైం మీ అధినేతను ఇంకో 2తో సిపిఎం ఖాళీగా ఉన్నారుగా, వాళ్ళతో పొత్తులు పెట్టుకోండి. ఇంకో 2 అధికార ప్రతినిధులు పెట్టుకుంటే మీ వాయిస్ కూడా పెరుగుద్దిగా. మీరేమో సింహం సింగిల్ అంటారు, సింగిల్గా మాట్లాడండి అంటే అదిగో వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చారు, వీళ్ళకి ఎక్కువ టైం ఇచ్చారని బాధపడతారు. సరిపోతుందా చెప్పండి. అయ్యా దొరా, మాకు దేశంలో ఉండే పార్టీలన్నీ అవసరం లేదు. మేము ఇక్కడ పొత్తు పెట్టుకుంటే వీళ్ళతో పెట్టుకున్నామా, ఇక్కడ నుండి ఆ పక్కన చెప్పండి. మీరు బీజేపీతో పొత్తులో ఉన్నారా లేరా? ఇక్కడ ఒకరితో పెట్టుకున్నామా? అయ్యా కాదు సార్, మీరు బీజేపీతో, మీరు కూడా బీజేపీ, నాకు తెలిసినంత వరకు మీ 4 పార్టీలు కూడా పొత్తులో ఉన్నాయి. నేను ఒక సెన్సేషన్ కమెంట్ అయితే చేస్తున్నా, ఒక యాంకర్ గా, ఒక జర్నలిస్ట్ గా నేను సెన్సేషన్ కమెంట్ అయితే చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో కూటమిలో 3 పార్టీలు లేవు, 4 పార్టీలు ఉన్నాయి. మీ బీజేపీతో పొత్తులో మీరు కూడా ఉన్నారా లేరా చెప్పండి. మీరు లేకపోతే ఎందుకు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు? రాష్ట్రంలో లేకపోయిండొచ్చు, కేంద్రంలో ఉన్నారుగా పొత్తులో. మీరు ఆయన అడిగినా